హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ స్థాపకులు డాక్టర్ కృష్ణ ప్రసాద్ గారు ఉన్నారు. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో డాక్టర్ గారితో మాట్లాడి నవడేస్ చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. మెయిన్గా శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంటుందని డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. డాక్టర్ గారు, సయాటికా వెన్ను నొప్పి అని అంటూ ఉంటారు. సో అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అసలు ఎప్పుడో రావాల్సినవన్నీ కూడా యంగ్ ఏజ్‌లోనే చాలామంది సఫర్ అవుతున్నారు. ఒకే పోస్టర్‌లో కూర్చోవటము, సో అసలు వర్కౌట్స్ ఏమీ చేయకపోవటం వల్ల అసలు చిన్న ఏజ్‌లోనే చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు. సో అసలు ఈ సయాటికా ప్రాబ్లమ్ అనేది ఎలాంటి వాళ్ళకొస్తుంది? ఎందుకొస్తుంది? దానికి శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్‌లో మనకి ఎలాంటి చికిత్సా విధానం ఉందంటారు? సయాటికా ఎవరికి వస్తుందని చెప్పలేమండి. ఇవాళ రోజు హ్మ్. చిన్న పిల్లల దగ్గర నుంచి హ్మ్. ముసలోళ్ళ వాళ్ళ దాకా, పెద్దవాళ్ళ దాకా అందరికి వచ్చే సమస్య అది. ఎందుకంటే మనం చేసే పనులు అట్లా ఉన్నాయి. ఉరుకులు అవును. పరుగుల జీవితం. ఇంకోటి మనం చేసే ట్రావెలింగు, హ్మ్. రోడ్లో ఎంత అధ్వానంగా ఉంటే మనకు తెలుసు. వాటి వల్ల కూడా ఎఫెక్ట్ పడేది మనకి నడుము మీదే పడుతుంది. మనం కూర్చున్నా, వంగినా, ట్రావెల్ చేసినా బాగా యూజ్ అయ్యే పార్ట్, మన బాడీలో బాగా యూజ్ చేసే పార్ట్ ఏంటి? మెడ భాగము, నడుము భాగం. నడుము. ఇప్పుడు సయాటికా అనేది ఏంటి? నడుము భాగం సంబంధించిన, అంటే మనకి వెన్నుముకలో లంబార్ స్పైన్ L1 టు L5 S1 ఏదైతే ఉందో, ఎల్ స్పైన్ ఏదైతే అంటామో, ఎల్ స్పైన్లో ఏదైతే ఒక నరం ఏదైతే L4 L5 L5 S1 ఏరియాలో సయాటిక్ నర్వ్ అనేది ఉంటుంది. ఆ నరువు అనేది అక్కడ పుట్టి కాలంతా కూడా దాని యొక్క హ్మ్. పారుతూ ఉంటుందన్నమాట ఆ నరం అనేది. ఇప్పుడు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆ సయాటికా ఎక్కడైతే నరం ఉంటుందో ఆ నరువు ఉన్న ఏరియాలో ఈ వెన్నుముకలోని ఎముకలు వీక్ అయిపోయి, ఆ ఎముకలు వీక్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్‌గా మధ్యలో డిస్క్ అనేది లూజ్ అయిపోతుంది. హ్మ్. ఆ డిస్క్ లూజ్ అయిపోయి డిస్క్ ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరిగినప్పుడు ఆ సయాటిక్ నరాన్ని కనుక గట్టిగా ప్రెస్ చేసిందనుకోండి, ఆ నడుములో స్టార్ట్ అయిన నొప్పి కాలంతా పారినట్టు. అంటే మన నడుము నుంచి కాలు వెనక భాగం నుంచి అరికాల వరకు విపరీతమైన నొప్పి వస్తది. అసలు పేషెంట్ కూర్చోలేడు, లేవలేడు. అసలు విపరీతమైన సిట్యుయేషన్‌లో పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ నడుము నుంచి కాలంతా పారినట్టు నొప్పి, కాలం మంటల్లాగా ఉంటుంది. తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాకులాగా. కొంతమందికైతే కాలు కూడా వీక్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు అంత స్టేజ్‌లో ఉన్న పేషెంట్‌కి ఏం చేస్తారు? జనరల్‌గా అలోపతి డాక్టర్స్ దగ్గరికెళ్ళినప్పుడు పెయిన్ కిల్లర్సు, బెడ్ రెస్టు, ఫిజియోథెరపీ, నెక్స్ట్ ఇంజెక్షన్స్. అంటే పెయిన్ కిల్లర్ వాడినా, బెడ్ రెస్ట్ తీసుకున్నా, ఫిజియోథెరపీ చేసినా, ఇంజెక్షన్ ఇచ్చినా సరే మీరు గమనించండి, బయటకొచ్చిన డిస్క్ అయితే లోపలికి పోదు. టెంపరరీగా పెయిన్ కిల్లర్ చేసే పని ఏంటి? పెయిన్ తగ్గిస్తది. అంతే తప్ప బయటకొచ్చిన డిస్క్ అయితే లోపలికైతే నెట్టలేదు పెయిన్ కిల్లర్ మనం హ్మ్. యేసుకుంటే. అవును. నేనేమంటానంటే, అంటే కొంతకాలం తర్వాత ఏం చేస్తారు? బాగా ముదిరిపోయిన తర్వాత, ఇంకా మీకు ఆపరేషన్ చేయాలి సయాటికాకి. ఆపరేషన్ చేద్దాం. ఆపరేషన్ చేస్తే మీకు తగ్గిపోతది అంటారు. పోనీ ఆపరేషన్ చేసిన గ్యారంటీ తగ్గుతదంటే ఆపరేషన్ కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే వెన్నుపూస అనేది పూసల దండలాగా ఉంటుంది. ఆ పూసల దండలో ఒక పూస ఊడిపోతే ఎట్లయితే వెన్నుపూస మొత్తం లూజ్ అయిపోతదో, అట్లాగే నడుము భాగంలో ఉన్న డిస్క్ బయటకొచ్చింది కట్ చేసి తీసేసామనుకోండి, మిగతా పైనున్నయి, కిందున్న డిస్కులు మళ్ళీ వీక్ అయిపోయి, అది కూడా బయటకొచ్చి కొంతకాలం తర్వాత అది కూడా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఓకే. కాబట్టి సయాటికాకి ఆపరేషన్ కూడా పరిష్కారం కాదు. మేము యాజ్ ఏ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌లో ఈ సయాటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే పేషెంట్‌లకి మేమేం చేస్తాము? కట్ చేయకుండా దాన్ని వీలైనంతగా సెట్ చేస్తాం. అంటే హ్మ్. నరం అనేది ఒత్తుకుపోకుండా ఫస్ట్ నరాన్ని ఫ్రీ చేయాలి. నరాన్ని ఫ్రీ చేసినప్పుడు ఏమైతుందంటే నడుములో నొప్పి కాలంతా పారినట్టు, తిమ్మిర్లు, మొద్దుబారటం, కరెంట్ షాక్ లాగా కాళ్ళు వీక్ అయిపోయినట్టు ఫస్ట్ ఆ సింప్టమ్స్ అనేది పేషెంట్ తగ్గిపోతాయి. తగ్గిపోయిన తర్వాత ఎక్కడైతే సయాటిక్ నర్వ్ కొంచెం డిస్క్ బయటకొచ్చిందో దాన్ని సెట్ చేసి మళ్ళీ ఆ ఏరియా మొత్తాన్ని కూడా స్ట్రెంథెన్ చేయాలి. బలం అనేది ఇవ్వకపోతే వెన్నెముకకి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది కాబట్టి, మా దగ్గరికి ఎవరైనా సయాటికా వ్యాధి, సయాటికాతో బాగా ఇబ్బంది పడే పేషెంట్లు ఎవరు వచ్చినా సరే, మేము ట్రీట్మెంట్‌ని 3 స్టేజ్‌లో డివైడ్ చేస్తాము. ఫస్ట్ స్టేజ్‌లో పేషెంట్ యొక్క కంప్లెయింట్ ఏంటి చూసుకొని దానికి చేస్తాము. సెకండ్ స్టేజ్‌లో కంప్లెయింట్ రావడానికి ఏదైతే కలుపు మొక్క ఉందో దానికి చేస్తాము. మూడో స్టేజ్‌లో మళ్ళీ కలుపు మొక్క అనేది ఒంట్లోకి రాకుండా వెన్నెముక మొత్తానికి ఆ ఏరియాలో ఉన్న సయాటిక్ నర్వ్ చుట్టుపక్కల మొత్తం కూడా మజిల్స్ కానీ, బోన్స్ కానీ, నరాలకు కానీ స్ట్రెంథెన్ చేస్తే మళ్ళీ డిస్క్ బయట జారదు. డిస్క్ బయట జారినప్పుడు నరం అనేది మళ్ళీ ఒత్తుకుపోవడం జరగదు కాబట్టి, ఆయుర్వేదంలో ఈ కేరళ పంచకర్మ చికిత్స ద్వారా ఎంత సివియర్‌గా ఉన్న స్పాండిలైటిసు, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్, వెన్నెముక సమస్యలు ఏదైనా సరే ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే ఆయుర్వేదం చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలతో ఒక శాశ్వత పరిష్కారం వస్తుంది. ఎందుకంటే దీంట్లో 3 స్టేజ్‌లు ఉందా చెప్పాం కదా! హ్మ్. ఫస్ట్ పేషెంట్ పడే కంప్లెయింట్ ఎందుకు వచ్చింది? అంటే ఎందుకు వచ్చిందంటే దానికి కలుపు మొక్క ఉంటుంది. దాన్ని తీసే ట్రీట్మెంటు. థర్డ్ స్టేజ్‌లో మళ్ళీ ఆ కంప్లెయింట్ రాకుండా వెన్నెముక మొత్తానికి బలం ఇచ్చే ట్రీట్మెంట్స్. హ్మ్. ఈ 3 స్టేజ్‌లు మేము చేస్తాం కాబట్టి పేషెంట్‌కి ఎంత సివియర్‌గా ఉన్నా సరే సయాటికా
ఒక శాశ్వత పరిష్కారం అనేది గ్యారంటీగా దొరుకుతుంది. సో అంటే సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ దగ్గర చాలా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్పారు. ఆల్రెడీ మీకు 20 సంవత్సరాల అనుభవం ఉంది. సో మరి మీ దగ్గరికి నిజంగానే అలాంటి పేషెంట్స్ ఎవరన్నా వచ్చారా? సో వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉందంటారు? అసలు మా దగ్గరికి ఈ తెలంగాణ జిల్లా రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది పేషెంట్లు సయాటిక్ పేషెంట్లు వస్తూ ఉంటారు. రీసెంట్‌గా కూడా ఒక పేషెంట్ పాపం నిజామాబాద్ నుంచి వచ్చారు ఒక పేషెంట్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ రవి అని ఒక పేషెంట్ ఉన్నారు. ఆయన మా దగ్గర 2 సార్లు 2 టైమ్స్ ఆపరేషన్ అయ్యి మా దగ్గరికి వచ్చారు. ఎంత సివియర్‌గా ఉన్నాడంటే అన్ని ఉద్యోగాలు అక్కడ చేసే పనులను మానేసుకొని హైదరాబాద్ వచ్చి 2 నెలల నుండి హాస్పిటల్‌లోనే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ పేషెంట్ చాలామంది పంపించుంటారు. రీసెంట్‌గా ఆ పేషెంటే రెఫర్ చేసిన పేషెంటే శ్రీధర్ అనే పేషెంట్. ఓకే. మన రీసెంట్ 1 వీక్ బ్యాక్ ట్రీట్మెంట్ కూడా అయిపోయింది మన హాస్పిటల్‌లో. ఆయనకి మెడ భాగాలు, నడుము భాగాలు మొత్తం డిస్కులు జారిపోయినాయి, నరాలు ఎత్తుకుపోతున్నాయి. అసలు చేతులు, కాళ్ళు ఆల్రెడీ మొద్దుబారిపోయి, చేతులు, కాళ్ళు కూడా బలహీనం అయిపోయి, కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయని స్టేజ్‌లో మా దగ్గరికి వచ్చాడు ఆయన. ఓకే. అతనికి అంత సివియర్‌గా ఉన్న పేషెంట్ అంటే మెడకి, నడుముకి మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది దానికి. అట్లాంటి స్టేజ్‌లో ఉన్న పేషెంట్ కూడా మేము మొన్న ఒక 30 సిట్టింగ్స్ పంచకర్మ చేశాము. సిట్టింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడు మందులు ఇచ్చి పంపించాం. ఆ సిట్టింగ్స్ చేసే స్టేజ్‌లోనే ఆయనకి 60-70% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఫ్రీగా నడవగలరు. అంతకుముందు నడిచేటప్పుడు తప్పటడుగులు అంటే కాలు స్ట్రైట్‌గా వేద్దాం అనుకుంటే అడుగు పక్కకు పడతా ఉంటుంది. చెయ్యి కూడా వీక్ అయిపోయింది. చెయ్యి కూడా సరిగ్గా పైకి ఎత్తలేదు. చేతితో ఏ రకమైన బరువులు ఎత్తలేని స్టేజ్‌లో మా దగ్గరికి వచ్చాడు. వెళ్ళేటప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది. 60-70% ఇంప్రూవ్మెంట్ వెళ్ళాడు. రిమైనింగ్ ఒక 8 to 10 months పాటు ఆ పేషెంట్ మందులు వాడాలి. ఆ మందులు అయ్యే లోపల ఆల్మోస్ట్ కంప్లీట్ రికవరీ అయిపోతాడు. వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాడు. వెళ్తా వాళ్ళ మదర్ని తీసుకొచ్చారు. మళ్ళీ సేమ్ పేషెంట్ శ్రీధర్ అనే పేషెంట్ వాళ్ళ మదర్కి మోకాలు నొప్పులు ఉంటే వాళ్ళ మదర్ని కూడా తీసుకొచ్చి హైదరాబాద్ 15 days మా దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని తీసుకెళ్ళాడు. అంటే అంత ఇంప్రూవ్మెంట్ లేకపోతే పేషెంట్ రెఫర్ చేయడు. వాళ్ళ మదర్ని తీసుకురాడు. ఉన్న పేషెంట్ ట్రీట్మెంట్ సరిగ్గా మధ్యలో మానేసి వెళ్ళిపోతాడు. అట్లాంటి పేషెంట్ కూడా సిన్సియర్గా చెప్పుకొని చాలా హ్యాపీగా రికవర్ అయిపోయి వెళ్ళాడు ఆ పేషెంట్. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు చెప్పే ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నిజంగా అసలు మీరు ఇంకా వేరే పబ్లిసిటీ కూడా అవసరం లేదు. మీ దగ్గరకు వచ్చిన పేషెంట్సే చాలా హ్యాపీగా వాళ్ళు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని వేరే వాళ్ళని కూడా రిఫర్ చేస్తున్నారు. 90% మా దగ్గరకు వచ్చే పేషెంట్ ఒక పేషెంట్ తగ్గి రెఫర్ చేసిన పేషెంట్ 90% ఉంటారు. ఇంకా 10% మేబీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వచ్చే వాళ్ళు ఉంటారు తప్ప ఈ ప్రోగ్రామ్ చూసే ఎవరైతే వస్తారో వాళ్ళు మళ్ళీ ఇంకో కొత్త రెఫర్ చేస్తుంటారు. అదే కంటిన్యూగా ఒక చైన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది మన హాస్పిటల్ ఇదంతా కూడా. ఓకే. కృష్ణప్రసాద్ గారు, ఎనీవేస్ అంటే ఆ సయాటికా ప్రాబ్లం ఎలా వస్తుంది, మీ దగ్గర ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి, శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్లో మనకి ఎలాంటి చికిత్స విధానం అయినా సరే, ఎలాంటి పేషెంట్స్ అయినా సరే మీరు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చారంటే చాలా తొందరగా మీకు ట్రీట్మెంట్ ఉంటుంది. సో లేట్ అయితే కొంచెం మనకు ఒక 2-3 months టైం పడుతుంది. సో ఎనీవేస్ కృష్ణప్రసాద్ గారిని మీరు కలవాలి అని అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్.